పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండగా ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని హెచ్చరించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ హెచ్చరించింది. హర్ముజ్ జలసంధి దగ్గర 700కు పైగా ట్యాంకర్లు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విండ్వార్, క్యాప్లర్ సంస్థల డేటాలో వెల్లడించారు. మార్చి 1న ఈ మార్గం నుంచి కేవలం 3 షిప్లు మాత్రమే బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. మార్చి 2న ఒక చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ప్రయాణించింది. మొత్తం 706 ఇరానేతర ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అంచనా వేస్తున్నారు. వీటిలో 334 చమురు రవాణావిగానే ఉన్నాయని తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. హర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని హెచ్చరించింది ఇరాన్. హర్ముజ్ ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతవుతోంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హార్ముజ్ను మూసివేసినట్లు ప్రకటించింది.